హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అండర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత చాలామంది కాలేజీలో సీట్స్ అనేవి రాలేదు కదా. సో చాలామందికి కట్ ఆఫ్ చెక్ చేసుకోవడం రాక, వెబ్ ఆప్షన్స్ సరిగ్గా ఇవ్వకపోవడంతో కాలేజీలో సీట్స్ అనేవి రాలేదు. ఇంకొంతమందికి వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ వచ్చిన తర్వాత కాలేజ్ నచ్చకపోవడంతో కాలేజీలో అనేది మీరు రిపోర్టింగ్ అయితే చేయలేదన్నమాట. సో వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ కోర్సింగే జాయిన్ అవుదామని చాలామంది అయితే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకున్న ఏకైక సొల్యూషన్ వచ్చేసి ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మనం సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అనేసి కూడా ఈ వీడియో ఎండ్లో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ లైక్ అయితే చేయండి గైస్. ఎవరికైతే ఈ కౌన్సిలింగ్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది రాలేదో, అలాగే ఎవరికైతే కౌన్సిలింగ్లో సీట్ వచ్చి కాలేజ్ నచ్చక రిపోర్టింగ్ అయితే చేయలేదో, సో మీకున్న ఏకైక ఆప్షన్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా జాయిన్ అవ్వడం. మేనేజ్మెంట్ కోటా అంటే ఏం లేదు గైస్, పేమెంట్ సీట్ అనమాట. సో మనకి చూసుకుంటే ఏపీలో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి ఆల్మోస్ట్ ఫిల్ అయితే అయిపోయినాయి. సో మనకి మెయిన్గా చిత్తూరులో ఒక టాప్ కాలేజ్ అయితే ఉంది. చిత్తూరు అనే కాదు, ఎంటైర్ ఎస్వి రీజన్లోనే ఒక టాప్ కాలేజ్ అయితే ఉందన్నమాట. సో ఆ కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఆ టాప్ కాలేజీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఈ కాలేజీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే మీరు వీడియోని లాస్ట్ దాకా అయితే చూడండి. సో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలా కావాలనేసి నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఈ మేనేజ్మెంట్ కోటాయే ఆప్షన్ గైస్. ఎందుకంటున్నానంటే మీకు ఫర్దర్గా మాపప్ రౌండ్ జరిగినా కానీ మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదన్నమాట. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో మాపప్ రౌండ్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారంటే, ఎవరైతే ఇప్పుడు దాకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇన్ కేస్ సీట్స్ కనుక మిగిలితే నేను మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తాను కౌన్సిలింగ్ అనేసి మీరు హోప్స్ అయితే పెట్టుకోకండి. ఇన్ కేస్ ఎక్కువ సీట్స్ కనుక మిగిలితే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇస్తారు. సో మీరు మాత్రం మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే జాయిన్ అవ్వాలి, ఎవరైతే ఈ కోర్స్ అనేది చేద్దామని ఇంట్రెస్టెడ్గా అయితే ఉంటారో. సో ఇప్పుడు మనం ఆ కాలేజ్ గురించి డీటెయిల్స్ అయితే చూద్దాం గైస్. ముందుగా మనం కాలేజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో కాలేజ్ నేమ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చిత్తూరు అనమాట. సో ఇది చిత్తూరులోనే టాప్ కాలేజ్ అనమాట. కేవలం చిత్తూరులోనే కాదు, ఎంటైర్ ఎస్వి రీజన్లో ఇది బీఎస్సీ నర్సింగ్కి టాప్ కాలేజ్ అనమాట. సో ఈ టాప్ కాలేజ్లో మనకి ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. సో అవి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ అయితే చెప్తున్నాను. ఈ కాలేజీలో మనకి ఏదైతే కన్వీనర్ కోటా కింద ఫీజు అయితే ఉందో, సో సేమ్ ఫీజు అనేది మనకి మేనేజ్మెంట్ కోటా కింద ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఎవరైతే కన్వీనర్ కోటా కింద జాయిన్ అయ్యారో ఫీజు కట్టి కౌన్సిలింగ్లో సీట్ తెచ్చుకున్నారు కదా, సో వాళ్ళు ఏదైతే ఫీజు కట్టారో, సో మనకి ఈ కాలేజ్ వాళ్ళు అదే ఫీజు కింద మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ కాలేజ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో నా టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చానమాట. సో ఆ ఐడికి మీరు మెసేజ్ చేయండి, నేను ఈ కాలేజ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను. సో గైస్, ఈ టాప్ కాలేజీలో మనకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి పేరెంట్ హాస్పిటల్ అయితే ఉందన్నమాట, అంటే అటాచ్డ్ హాస్పిటల్. సో ఈ కాలేజ్ వాళ్ళకి అటాచ్డ్ హాస్పిటల్ ఉండటం వల్ల మీరు క్లినికల్ పోస్టింగ్స్కి బయటకు అయితే వెళ్ళనవసరం లేదు. సో ఈ హాస్పిటల్లోనే, ఈ కాలేజ్ వాళ్ళ హాస్పిటల్లోనే మీరు క్లినికల్ పోస్టింగ్స్కి అయితే వెళ్ళచ్చు, వర్క్ కూడా అక్కడే నేర్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్లోనే హాస్టల్ ఫెసిలిటీ, అలాగే మంచి ఫ్యాకల్టీ అనమాట. ఆ తర్వాత మనకి కాలేజ్లో కోకరికులర్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి. నెక్స్ట్ మంచి ల్యాబ్ ఫెసిలిటీస్తో పాటు మనకి కాలేజ్లోనే లైబ్రరీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గైస్, మనకి కాలేజ్ వాళ్ళు అయితే ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారో, బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి పర్సనల్గా గైడ్ అయితే చేస్తారనమాట కాలేజ్ వాళ్ళు. సో ఎలా వెళ్ళాలి ఏంటి ఆ ప్రాసెస్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పర్సనల్గా గైడ్ అయితే చేస్తారనమాట. అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అన్న వాళ్ళకి, అంటే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత కొంతమంది ఎంఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటారు. సో దానికి సంబంధించి అబ్రాడ్ వెళ్ళాల్సిన వాళ్ళకి కాలేజ్ వాళ్ళు గైడెన్స్ అయితే ఇస్తారు. లేదు మనకి బీఎస్సీ నర్సింగ్ గురించే మనకి అబ్రాడ్లోనే జాబ్స్ అయితే చేద్దామని ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా, సో వాళ్ళకి పర్సనల్ గైడెన్స్ చేస్తారనమాట ఈ కాలేజ్ వాళ్ళు. నెక్స్ట్ మనకి ఎవరైతే ఈ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతారో, సో వాళ్ళకి
ప్రైవేట్ స్కాలర్షిప్స్ అయితే ఉంటాయి కదా, సో దానికి ఎలా అప్లై చేసుకోవాలి, మంచి పర్సంటేజ్ అయితే ఉంటుంది కదా, సో వాళ్ళు ప్రైవేట్ స్కాలర్షిప్స్కి అయితే అప్లై చేసుకుంటారు. సో ఆ అప్లై చేసుకున్న ప్రాసెస్లో కాలేజ్ వాళ్ళు మీకు పర్సనల్గా గైడెన్స్ అయితే ఇస్తారనమాట. సో ఇవి గైస్ ఈ టాప్ కాలేజ్ యొక్క మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పే కదా. సో ఈ టాప్ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ అయితే ఇవి. సో ఈ టాప్ కాలేజ్ గురించి మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కావాలంటే మీరు నా టెలిగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. సో నా టెలిగ్రామ్ ఐడి వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. సో ఎవరికైతే ఈ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా జాయిన్ అవుదామని ఉందో నేను కాలేజ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను.